గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటూ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతూ సురక్షిత ప్రసవం అయ్యేందుకు సహాయం చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను కొనసాగిస్తారా లేదా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పేరును ఎంసీహెచ్ కిట్గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. అయితే కేసీఆర్ కిట్తో ఉన్న ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తారా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. గతంలో గర్భిణీగా పేరు నమోదైనప్పటి నుంచి ప్రసవం అయ్యి పిల్లలకు వ్యాక్సిన్లు పూర్తయ్యే నాటికి గర్భిణీలకు ప్రభుత్వం 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించేది. అమ్మాయి పుడితే మరో 1,000 రూపాయలు అదనంగా ఇచ్చేది. దీంతో పాటు తల్లికి బిడ్డకు అవసరమైన నిత్యావసరాలతో కిట్ కూడా అందించేది. దీని ఖరీదు దాదాపు 2,000 రూపాయలు. ఇలా సుమారు 13 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ పాలనలో ఆర్థిక సహాయం అందింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేరును ఎంసీహెచ్ కిట్గా మార్చింది. అయితే 13,000 రూపాయల ఆర్థిక సాయం, 2,000 రూపాయలు విలువైన వస్తువుల కిట్ను కొనసాగిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికైతే గర్భిణీల పేర్లు నమోదు చేస్తున్నామని, ఆర్థిక సాయం ఎంత అనే దానిపై ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్తున్నారు. కేంద్రం ఇచ్చే 5,000 రూపాయల సాయంతో సరిపెడతారని కొందరు చెప్తుండగా, పేరు మార్చి కొనసాగిస్తారని మరికొందరు పేర్కొంటున్నారు. గర్భిణీలను పోషకాహార లోపం, రక్తహీనత నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ పథకానికి గతంలో రూపకల్పన చేసింది. రక్తహీనత అధికంగా నమోదైన 9 జిల్లాల్లో మొదటి దశ కింద 2022 డిసెంబర్ 21వ తేదీన పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు ఈ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గత ఏడాది జూన్ 14 నుంచి మిగతా 24 జిల్లాల్లోనూ కిట్ల పంపిణీని నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కిట్లో 8 రకాల వస్తువులుంటాయి. కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూరం, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లీ పట్టి, 1 కప్పు ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి. ప్రతి గర్భిణికి 2 కిట్లు అందజేస్తారు. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య నిర్వహించే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండోసారి ఈ కిట్ను ఇస్తారు. ఒక్కో కిట్ విలువ సుమారు 2,000 రూపాయలు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. గతంలో కొనుగోలు చేసిన కిట్ల నిలువలు అయిపోయాయి. కొత్తగా కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని అధికారులు చెప్తున్నారు. పథకాన్ని నిలిపివేస్తారో, కొత్త పేరుతో కొనసాగిస్తారో తెలియడం లేదని చెప్తున్నారు. దీంతో వేలాదిగా ఉన్న గర్భిణీలకు కిట్స్ పంపిణీ ఆగిపోయిందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కిట్స్ కొనుగోలుకు చొరవ చూపాలని కోరుతున్నారు.